ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దైవజనుడైనటువంటి యాకోబు రాసిన పత్రికలో నుండి మనం ఒక వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఇలా ఉంది. 5వ అధ్యాయం 16వ వచనంలో, ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి స్వస్థత పొందునట్లు అన్నాడు. ప్రే ఫర్ వన్ అనదర్ సో దట్ యు మే బీ హీల్డ్. సో మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే స్వస్థత వస్తుంది. స్వస్థతను మనం ఈ విధంగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు అంటాడు, ఆయన యొక్క తన వాక్కును పంపి జనులను స్వస్థపరచును అని. అదేవిధంగా మనం గమనిస్తే, మీ ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడింది. సో ఆయన మన యొక్క రోగములన్నీ ఆయన సిలువలో భరించును అని మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుని లేఖనంలో దేవుని వద్ద నుండి ఇవ్వబడినటువంటి డైరెక్ట్ హీలింగ్ మనం చూస్తాం. ఇక్కడ దైవజనుడు యాకోబు రాసిన ఈ పత్రికలో మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఆ ప్రార్థనలో స్వస్థత చేకూరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం లోతైన అర్థాన్ని మనం గమనించాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం అనంటే, ఒకరినొకరు క్షమించి ఒకరి ఎడలు మరొకరు చేసిన పొరపాట్లు తప్పిదాలు క్షమించబడిన తర్వాత ఆ వ్యక్తులు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత ఆటోమేటిక్గా దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. అంటే నీవు నీ ఎదుట ఉన్న వ్యక్తికి, నీ ఎదుట ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుని కానీ, లేకుంటే నీ సహోదరుడు సహోదరి, నీ సంఘస్థులు కానీ, సేవకులతో కానీ, విశ్వాసులతో కానీ నీవు వేరే ఏదైనా భిన్నంగా వారికి వేదన గాయము కలిగించేటట్లుగా నీవు మాట్లాడుంటే, ఆ మాటలను బట్టి నువ్వు వారిని క్షమాపణ కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి నీవు కలిసి చేసే ఒకరి కోసం ఒకరు కలిసి చేసే ప్రార్థన ద్వారా ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో, ఎవరైతే సమస్యలతో చుట్టుబడి ఉన్నారో వారికి దేవుడు స్వస్థతను విడుదలను అనుగ్రహించేవాడై ఉన్నాడని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో ఈ విషయం మొదటిగా మనం గమనించినప్పుడు మోషే దగ్గర మనం చూస్తాం. దేవుడు మోషేను ఫరో ఎదుటికి పంపించాడు. ఫరో ఫస్ట్ యెహోవాడు నేను బాగున్నాను, నాది దాని రాడ్బుడ్ అని అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆ తెగుళ్ళు ప్రారంభింప చేసిన తర్వాత ఫరో మోషేను పిలిపించి, నేను మీ ఎడల తప్పిదం చేశాను, దయతో నన్ను మన్నించండి, నా కోసం యెహోవాను వేడుకోనండి అన్నాడు. వెంటనే మోషే అన్నమాట ఏంటంటే, ఓకే నేను నీ కోసం ఎప్పుడు వేడుకోవాలి అని. ఆయన అంటాడు, ఈరోజే ప్రార్థన చేయండి. సో మోషే ఫరో ఎదుటి నుండి బయటికి వెళ్ళి దేవునికి మొరపెట్టగా తెగుళ్ళు, ఏ యొక్క తెగుళ్ళు దేవుని వద్ద నుండి ఫరో మీదకి, ఐగుప్తు దేశం మీదకి వచ్చాయో ఆ తెగుళ్ళ విషయంలో అనేక పర్యాయాలు మోషేను ఫరో బ్రతిలాడటం, ఫరో చెప్పిన మాటను బట్టి మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టుకోవటం. ఈ 10 తెగుళ్ళల్లో ఇంచుమించు 8 తెగుళ్ళ విషయంలో కొన్ని సందర్భాల్లో ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నా, కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుని పిలిచి, మోషేని పిలిచి బ్రతిమలాడుతున్నాడు, నా కోసం మీరు వేడుకోనండి, నేను తప్పిదం చేశాను, నేను పాపం చేశాను అని. సో అన్ని సందర్భాల్లో కూడా మోషే కల్మషం లేకుండా, వేదన చెందకుండా, లేకుంటే ఏదో అన్యమనస్కంగా చెయ్యాలి కాబట్టి చేశాను అన్నట్టుగా ప్రార్థన చేయాలి. మంచి మనసుతో ప్రార్థన చేశాడు. దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. ఆ తెగుళ్ళను దేవుడు అక్కడికి ఆపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుడు సహోదరి ఒకవేళ నిన్ను వాంటెడ్లీ కావాలనే నిన్ను గాయపరిచినా, కావాలనే నీకు వేదన కలుగు చేసినా, ఒకవేళ వాళ్ళు నీ వైపు తిరిగి క్షమాపణ కోరుకున్నప్పుడు నువ్వు మనసారా ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, స్వస్థత ఖచ్చితంగా దేవుని వద్ద నుండి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. సో నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బలము కలిగినదాగి ఉంటుందని
ఇదే వచనంలో యాకోబు పత్రికలోని మనం 5:16లో మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో నీ ఎదుట ఉన్న వ్యక్తి నిన్ను ఎంత గాయపరిచినా, నిన్నెంత ఇబ్బందులకు గురి చేసినా, మనసారా నన్ను క్షమించండి అని వారు కోరుకున్నప్పుడు ఎన్నిసార్లైనా సరే నువ్వు మనసారా దేవుని సన్నిధిలో వారి కోసం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు వారికి స్వస్థత అనుగ్రహిస్తాడు. కారణం, నీవు మంచి మనసుతో నీతిమంతుడిగా వారి నిమిత్తమై దేవునికి చేసిన విజ్ఞాపన బట్టి. హల్లెలూయా. సో మోషే జీవితంలో రెండవ భాగం గమనిస్తే సొంత అక్కే అన్నే ఇద్దరు వాళ్ళ గుడారాల్లో మరి మొత్తానికి ఏం కాన్ఫరెన్స్ పెట్టుకున్నారేమో, కాన్ఫరెన్స్ పెట్టుకొని మోషే ఎంతటోడు, మోషేతోనే దేవుడు మాట్లాడింది, మోషే అసలుకే ఆ కూషు దేశానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నట్లుగా ఈ యొక్క అన్న అక్క ఇద్దరు కలిసి దేవుడు మాతో మాట్లాడలేదా, దేవుడు మాతో పలకలేదా, మేము ఇజ్రాయేలు ఏం తక్కువ, మా వెనకాల పుట్టినోడు మోషే, మేము కాపాడితే కాపాడబడినోడు మోషే అన్నట్లుగా మొత్తానికి చాలా డీప్గానే సంభాషణలు జరిగాయి. కొంతమందిని గమనిస్తుంటాం అప్పుడప్పుడు, కొంతమంది ఇంకొంతమంది మీద డీప్గా సమాలోచనలు చేస్తారు. ఓ పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఐక్యరాజ్య సమితిలో కాన్ఫరెన్స్ జరిగినట్లుగా. ఈ యొక్క కాన్ఫరెన్స్ అన్నీ కేవలం ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడడానికి కోసమే ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనలో అలాగా ఎప్పుడుకు మనం చేయకూడదు. ఇక్కడ మోషేకి వ్యతిరేకంగా వారు మాట్లాడుతుంటే పరము నుండి ఆయన విన్నాడు. పరము నుండి ఆయన విని ముగ్గురిని పిలిచాడు. ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి ముగ్గురు రాగానే దేవుడు అక్కడ దిగి వచ్చి వాళ్ళ ముగ్గురితోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళ ముగ్గురులో మిరియాముని అహరోని పిలిచి అంటాడు, మీలో ఎవడైనా ప్రవక్త ఉంటే నేను ఎలా మాట్లాడతానో ఇట్లా మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు, అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను, భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడు నా సేవకుడైన మోషే, అలాంటి వాడికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడారు అని ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవటం ఎమ్మటి ఇన్స్టెంట్గా మిరియాముకి కుష్ఠరోగం రావటం మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుని బిడ్డలకి, దైవ సేవకులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, కేవలం ఇక్కడ సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడితేనే కుష్ఠరోగం వస్తుందో, లేదంటే దేవుడు కోపగిస్తాడని కాదు. నువ్వు విశ్వాసులకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సేవకుడు అయినా సరే దేవుడు నాకు క్షమించుడు. ఇజ్రాయిళ్ళు 10 సార్లు నన్ను బాధ పెట్టారు, నా మీద తిరుగుబాటు చేశారు అని చెప్పినటువంటి దేవుడే ఒక్కసారి మోషే ఇజ్రాయిల్ మీద కోప్పడితే ఆ ఒక్కదాన్ని బట్టే దేవుడు మోషేను కనాన్లోకి చేర్చుకోలేదు. ఒకసారి ఎంత వేదనగా ఉంటుందో ఆలోచించండి. 10 సార్లు నువ్వే కోప్పడ్డావు కదయ్యా, నేను కదా వాళ్ళ కోసం అడ్డుపడింది, నువ్వే చెప్పావు కదా, నువ్వు అడ్డు తొలుగు, నేను వాళ్ళని చంపేస్తాను అన్నావు కదా, అన్ని సందర్భాల్లో నేనే కదా సాగిలపడాను, నీ కోపాన్ని మాన్పించాను కదా, ఈ సమయంలో నువ్వు ఈ విధంగా నేను ఒక్కసారి అన్నదానికి నువ్వు క్షమించవంటే నథింగ్. ఆయన ఎవరిని క్షమించడు. ఆయనే నేనే తప్ప మరొకడు లేడు అని అన్నాడు ఆయన. కాబట్టి దేవుడు సేవకుడైనా సరే, విశ్వాసైనా సరే, ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడితే, భార్యాభర్తలు పాస్టర్లు కానీ లోపల మాట్లాడుకున్నా కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. అయ్యా నేను మోస్ట్ సీనియర్, నువ్వు ఎంత మోస్ట్ సీనియర్, మోషే కంటే సీనియర్వా, మోషే ముఖాముఖిగా చూశాడని దేవుడే చెప్తున్నాడు. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను, అంత గొప్ప సీనియర్ పాస్టర్వా, నువ్వేమైనా మోషే కంటే ఎక్కువ? సేవకుడు అయినా సరే, విశ్వాసం అయినా సరే, నీ ఎదుట ఉన్న వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదయకాలం దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. కనుక ఒకరినొకరు మనం ప్రార్థన చేయటం విషయంలో మానకూడదు. దేవుని సన్నిధిలో ఒకవేళ తప్పిదం ఎవరిదైనా సరే క్షమాపణ కోసం మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు అద్భుతమైన స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంతకాలంగా నువ్వు స్వస్థత లేకుండా బాధపడుతున్నావా? దీర్ఘకాలం నీకు స్వస్థత లేకుండా వేదనతో ఉన్నావా? నువ్వెవరినైతే క్షమించలేదో, ఎవరి మీదైతే నీకు ద్వేషము, బాగా కోపము ఉందో, దాని విషయంలో దేవుని దగ్గర ఒప్పుకోలు చేయి. నిశ్చయముగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిశ్చయముగా నీకు స్వస్థత వస్తుంది. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీ పరిచర్యకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీ యొక్క పరిచర్యలో ఏ లోటు లేకుండా దేవుడు అభివృద్ధి పరుస్తాడు.
మనసారా ప్రార్థన చేద్దామా? దేవుని అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం ముందు నా తండ్రి, నీ బిడ్డలమైన మేము మా జీవితాల్లో ఏ విధంగా అయ్యా ఈ యొక్క నాయన జీవితపు దినాలను కొనసాగించుకోవాలో, స్వస్థత ఎలాగ పొందాలో అయ్యా, మా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నిమిత్తమై అయ్యా మీ సన్నిధిలో మేము ఏం చేస్తే, ఒకరి కోసం ఒకరు ఎలా ప్రార్థన చేస్తే స్వస్థత, క్షేమం, ఆరోగ్యం కలుగుతుందో మీ లేఖనాల ద్వారా తేటగా మీరు మాట్లాడారు కనుక ఈ మాటలు విన్న బిడ్డలమైన మేము జాగరూకులమై ఎవరి విషయంలోనూ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడక మీరు ప్రతిదీ వింటున్నారన్న భయముతో అయ్యా మా నోటిని మేము కాపాడుకుంటూ అయ్యా మా మనసులోనూ తలంపులోనూ ఆలోచనలోనూ ఇతరుల గురించి చెడు తలంపులు రానికుండా, ద్వేషము రానికుండా మీ యొక్క నాయన మనస్సు కలిగిన వారమై క్షమాగుణముతో ముందుకు సాగుటూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం స్వస్థత కోసం ఒకరు ప్రార్థన చేస్తున్న వారందరికీ కృపయు, సమాధానం, స్వస్థత, ఆరోగ్యము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ విధంగా నిజంగా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. అహరోను మోషేను చూసి అన్నాడు, అయ్యా ఇదిగో ఈమె చూడు, ఈమె పరిస్థితి చూడు అంటూ మోషేను అయ్యా అని పిలిచాడు. ప్రభువా అని పిలుస్తున్నాడు. మోషేను క్షమించుమని ప్రార్థన చేశాడు. మోషే ఆ మిర్యామును, అహరోను యొక్క స్వరాలు విని దేవుని సన్నిధిలో వెంటనే దేవునికి మోషే ప్రార్థన చేయగానే వితిన్ 7 daysలోనే దేవుడు ఆమెకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు. ఒకసారి ఆలోచిద్దాం. మన దీర్ఘకాలిక సమస్యలు నిజంగా దేవుడు నాతో కూడా మాట్లాడారు. మరి మీతో మాట్లాడారో లేదో ఆలోచించు. దీర్ఘకాలిక సమస్యలు, అభివృద్ధి లేక, కుటుంబంలో పరిచర్లో, వ్యక్తిగతంగాను ఈ విధంగా కుంటుబడి ఉన్నావా? ఎక్కడ క్షమాపణ లేదో, ఎక్కడ నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావో అక్కడ ఒకసారి క్షమించు చూడు. ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ పరిచర్ను క్షమించు చూడు. నిత్యముగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.